అందరికీ నమస్కారం. మొత్తానికి చైనా వాళ్ళు మళ్ళీ ఒకసారి మనకు గిఫ్ట్ ఇచ్చేటట్టు అన్నారు వైరస్ రూపేణ. ఈసారి పేరు మారింది. ఈసారి ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. సో దీనికి కోవిడ్కి డిఫరెన్స్ ఏంటనేది ఇంకా మనకు తెలియదు, వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. ఇప్పుడు మనకి ఎలా ఎలా తెలుసుకోవాలన్నా కూడా మనకి ఛాన్సెస్ అయితే లేవు. సో ఇప్పుడు ఫింగర్స్ క్రాస్డ్, ఆ సిచ్యువేషన్ అంతే. ఇంకా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు. అసలు ఈ స్ప్రెడ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఈ అటాక్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, చైనా వాళ్ళు దీనికి ఎలాంటి మెడికేషన్ ఇస్తున్నారు, ఇలాంటివి ఏం చెప్పట్లేదు. ఆల్రెడీ వాళ్ళ మంగోలియా అట్లా నార్త్ రీజన్లో విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఆ హాస్పిటల్స్లో వీళ్ళు దీన్ని తగ్గించడానికి, లేదా దీని ఇంపాక్ట్ తగ్గించడానికి, లేదా రిలీఫ్ ఇవ్వడానికి జనాలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది కూడా మనకి ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. ఈ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, వాళ్ళకి వైరస్ వ్యాక్సిన్ అయితే లేదు. కానీ ఇప్పుడు దానికి ఎలాంటి ఆల్టర్నేట్ మెడికేషన్ ఇస్తున్నారు అనేది డిస్క్లోజ్ చేయలేదు. ఇదే ఇప్పుడు సస్పిషన్కి మెయిన్ రీజన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర క్లియర్ ఎవిడెంట్ మెడికేషన్ ఉంటే చెప్పేస్తారు ప్రపంచానికి, మా దగ్గర ఈ మెడికేషన్ ఉంది, దీనివల్ల ఈ తగ్గుముఖం పడుతుంది, జనాలకు రిలీఫ్ వస్తుంది అని చెప్పి. సో అలాంటిది అయితే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అదే పెద్ద తలనొప్పి మనకు. గతంలో మన కోవిడ్ టైంలో కూడా ఇలాగే చేసి చివరిదాకా నాంచి మొత్తానికి అందరినీ బాధితులను చేశారు ప్రపంచం అంతా. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇది వాళ్ళకి లాస్ట్ 60 years నుంచి కూడా నోన్ వైరస్, కానీ ఇంతవరకు దానికి వ్యాక్సిన్ లేదు, ఒక ప్రిస్క్రైబ్డ్ మెడికల్ ప్రొసీజరు లేదు. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చెప్పేది కొంచెం సస్పీషియస్గా అనిపిస్తుంది. అంటే నోన్ వైరస్ అని చెప్తున్నారు, బట్ ఇంతవరకు వ్యాక్సిన్ లేదు అని చెప్తున్నారు. అంటే ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కూడా ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఇలాగే ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని దాచిపెట్టేసి ఒక్కసారి కంట్రోల్ తప్పిపోయిన తర్వాత ప్రపంచం అంతా అంటించారు. అంతవరకు వాళ్ళు ఎయిర్ స్పేస్ బంద్ చేయడం కానీ, ఎయిర్ ట్రావెల్స్ రెస్ట్రిక్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా మొత్తానికి ప్రపంచానికి అంతా దెబ్బ కొట్టినారు. ఈసారి చూస్తే కూడా అలాగే ఉందండి. ఒక సైడ్ వాళ్ళు నోన్ వైరస్ అని చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి ఏ వైరస్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని కూడా చెప్తున్నారు. అంటే 60 years నుంచి ఉందని ఒకవైపు చెప్తూనే మళ్ళీ ఆ వైరస్కి మూలమైంది, అది ఎక్కడి నుంచి వచ్చిందని ఇంతవరకు డిస్క్లోజ్ చేయలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే వేరే దేశాలన్నింటిలో కూడా మీడియా ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ మీడియా ఉంటుంది. ఇక్కడ చైనాలోకి వచ్చేటప్పటికి ఈ స్టేట్ ఓన్డ్ మీడియా ఉంటుంది. అంటే ప్రపంచానికి ఏమైనా న్యూస్ వెళ్ళాలంటే ఆ స్టేట్ ఓన్డ్ మీడియా ఏం చెప్తే అదే వార్త అవుతుంది. అంతేగాని గ్రౌండ్ రియాలిటీ ఎవరికీ తెలియదు. అక్కడ మీడియా సెన్సార్షిప్ అనేది ఉండదు. ఈవెన్ ఇండివిజువల్స్ కూడా ఎవరన్నా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కూడా అవి అంత ఈజీగా బయటికి రావు. చిక్కంతా అదే. ఇప్పుడు అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఎవరికి తెలియదు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్తే అదే రియాలిటీ అని నమ్మాల్సిందే తప్ప మనం ఇంకే విధంగా కూడా దాన్ని వెరిఫై చేసుకునే అవకాశం లేదు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాని ప్రకారం చూస్తే చాలా హాస్పిటల్స్లో ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ వల్ల కిక్కిరిసి ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే కొత్త వైరస్ హెచ్ఎంపివి అనేది కిడ్స్, అడోలసెంట్స్ అండ్ ఏజ్డ్ పీపుల్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని. అంటే దీని కామన్ సిమ్టమ్స్ ఫీవర్, కాఫ్, రెస్పిరేటరీ ఇష్యూస్ అని చెప్పి చెప్తున్నారు. బట్ అది ఎంత సివియరు, దానివల్ల ఫెటాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఇంతవరకు, క్యాజువాలిటీస్ కానీ ఇలా ఏమన్నా ఉన్నాయని చెప్పి ఏం డిస్క్లోజ్ చేయట్లేదు, వార్తలు రావట్లేదు. ఒకవైపు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇది నోన్ వైరస్ అని చెప్తున్నారు, కానీ ఎవరికి డిస్క్లోజ్ చేయట్లేదు అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉంది, దీన్ని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఇంతవరకు ఎవరన్నా చనిపోయారా దీని ద్వారా అనేది చెప్పట్లేదు. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చైనాను కోవిడ్ గురించి గణాంకాలు ఇవ్వమని చెప్పి కోరారు, కానీ చైనా దాన్ని తిప్పికొట్టింది. అంటే మేము ఏది కూడా ఇంతవరకు దాచలేదు, అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్తున్నారు తప్ప ఆ వుహాన్ వైరస్ గురించి ఎలాంటి గణాంకాలు ఇవ్వలేదు. అంటే అది ఎలా స్ప్రెడ్ అయ్యింది, దానివల్ల ఇంపాక్ట్ ఎంత ఉంది, అసలు ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు చైనాలో,
ఇలాంటి గణాంకాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడిగింది, కానీ వాళ్ళు ఇంతవరకు డిస్క్లోజ్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఒకటే, మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, ఉన్నది ఒకటే మీడియా, ఇంకా ట్రాన్స్పరెన్సీ ఎక్కడే ఉంటుంది అసలు. వాళ్ళు ఏం చెప్తే అదే వాడతా అంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఏం డిస్క్లోజ్ చేయలేదు. 2019 సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్లో న్యూస్ అయితే వచ్చింది, వుహాన్ ల్యాబ్ నుంచి ఒక వైరస్ రిలీజ్ అయింది, అది చైనాలో విజృంభిస్తుంది అని. కానీ గవర్నమెంట్ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు ప్రపంచానికి, లేదా ప్రపంచ దేశాలకు ఎలాంటి విజ్ఞప్తి కూడా చేయలేదు. అంటే ట్రావెల్ టు చైనా ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ చైనా ట్రావెల్, అంటే చైనా నుంచి అవుట్ సైడ్ ట్రావెల్ కానీ ఏవి కూడా రిస్ట్రిక్ట్స్ చేయమని ఏమీ చెప్పలేదు. ఫ్రీగా అలో చేశారు, ప్రపంచానికి అంతా అంటించేశారు. దాన్ని అంటించిన తర్వాత మనం చూసినాం ప్రపంచం ఎంత సఫర్ అయిందో. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్కి తీసుకొస్తున్నారా ఏంటి అనేది డౌట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు దాన్ని దాచిపెట్టే విధానం కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోవడం కానీ చూస్తుంటే మళ్ళీ మన కొంప ముంచుతారా ఏంటి అనే డౌట్ అయితే వస్తుంది. ఇప్పటిదాకా భారత్లో అయితే హెల్త్ మినిస్ట్రీ రిపోర్ట్ చేసిన దాని ప్రకారము ఎలాంటి రైజ్ అయితే లేదు కేసులలో. అంటే రెస్పిరేటరీ ఇష్యూస్ వల్ల రైజ్ అయిన కేసులు ఏం లేవు, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ నార్మల్. కానీ ప్రికాషన్ తీసుకోమని అయితే చెప్తున్నారు. అంటే ఎవరన్నా ఈ కోల్డ్ కాఫ్ ఇట్లా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో తిరగకుండా ఇంటికే పరిమితం అవ్వాలి. అట్ ది సేమ్ టైం బాగా క్రౌడెడ్ ఏరియాలో తిరిగే వాళ్ళు అయితే మాస్కులు పెట్టుకుని పోతే మంచిది. అండ్ చిన్నపిల్లలు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళను పబ్లిక్ ఏరియాలో కానీ, లేకపోతే క్లోజ్డ్ సర్క్యూట్, లేకపోతే క్లోజ్డ్ హాల్స్లో కానీ, మాల్స్లో కానీ ఇలా కొద్ది రోజులు వాళ్ళు తిరగకుండా రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. గతంలో కూడా మనం ఇలాగే మోసపోయాము. అది ఇండియాకి రాదు, అంత సులభంగా ప్రపంచానికి అంతా వెళ్ళదు అని చెప్పి కోవిడ్ విషయంలో మనము మొదట్లో అలాగే భావించాము. తర్వాత అది ఎంత దెబ్బ కొట్టింది అనేది మనం చూసినాము, మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఇంకోసారి ఇలాంటి విషయాల్లో లైట్ తీసుకోకుండా మన వైపు అయితే మనం ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. చైనా నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు ఇప్పుడు చైనా ఉత్తర ప్రాంతంలో ఈ వైరస్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ దాని గురించి మనకంతా పరిమిత సమాచారమే ఉంది. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మనకు అంతవరకే సమాచారం అందుతుంది తప్ప హాస్పిటల్ సైడ్ నుంచి కానీ, ఈవెన్ చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏమి డిస్క్లోజ్ చేయట్లేదు. మరొకసారి దాన్ని అట్లే తొక్కిపెట్టే విధంగానే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆల్రెడీ చైనా విషయంలో మోసపోయాము, మళ్ళీ ఒకసారి ఈ విషయంలో లైట్ తీసుకోకుండా మనం జాగ్రత్త వహిస్తే మనకే మంచిది.